నమస్తే. వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇండస్ట్రీకి సంబంధించిన తాలూకా విశేషాలను తెలుసుకుందాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా సుధాకర్ చేకూరి నిర్మించారు. రవితేజ సరసన హాట్ బామలు, డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలో ఒక్క సాంగ్ ను విడుదల చేసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి వామ్మో వాయ్యో లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. హాట్ బ్యూటీస్ ఆశికా రంగనాథన్, డింపుల్ హయాతులతో కలిసి మాస్ మహారాజా వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురి స్టైలిష్ లుక్ బాగున్నాయి. హీరోయిన్ గ్లామర్స్ పాటకు మరింత హెల్ప్ అయిందని చెప్పాలి. ఈ పాటకు దేవ్ పవర్ సాహిత్యం అందించగా స్వాతి రెడ్డి యూకే అలపరించారు. ఇటీవల వరుస హిట్స్ ఇస్తున్న బేమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. శేఖర్ విజయ్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. వైకుంఠపురంతో బుట్టబొమ్మను పూజా హెగ్డే సార్ నేమ్ గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకున్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడం లేదని ఫెయిల్ అయ్యారు. అలా వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. గుంటూరు కారం మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేది కాదని సక్సెస్ క్రెడిల్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్ లో కలిసి రావడం లేదని బీటౌన్ లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా డిజాస్టర్ పలకరించారు. దాంతో పూజా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. దళపతి విజయ్ నటించిన బెస్ట్ తర్వాత తమిళంలో ఆ రేంజ్ సక్సెస్ ను పూజా హెగ్డే చూడలేదు. గత ఏడాది రేట్రోలోడో డీ గ్లామర్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రెట్ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్ళీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నారు బుట్టబొమ్మ. జననాయకంతో పాత లెక్కలన్నీ సరిచేయాలని అనుకుంటున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో తన ఎక్స్ప్రెషన్స్ రీచ్ అవుతాయనే నమ్మకంతోనే పూజ ఉన్నారు. తమిళంలో కాంచనా 4 తో పాటు హిందీలో హై జవాన్ తో పాటు ఇష్క్ హూనా హై సినిమాలు చేస్తున్నారు పూజ హెగ్డే. తెలుగులో గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత మరో మూవీకి సైన్ చేయని పూజ లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ 41లోకి సడన్ ఎంట్రీ తీసుకున్నారు. అలా వైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని ఈ భామ డిక్కు 41తో కంబ్యాక్ అవుతుందా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్ళీ బిజీగా మారుతుందా లేదా గస్ట్ గా మారుతుందా అనేది చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్ అందింది. రజనీ కెరీర్ లో 173వ సినిమాగా రాబోతున్న ఈ క్రేజ్ ప్రాజెక్ట్ ను లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకత్వం వహించే అరుదైన అవకాశం ఎవరికి వస్తుందా అని అందరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు అగ్రనటులు ఒకే ప్రాజెక్టు కోసం చేతులు కలపడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే సంచలనంగా మారింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్మెంట్స్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి హీరోకి ఓ ఫ్యామిలీ ఉంటుంది అనే క్యాప్షన్ చూస్తుంటే ఇందులో ఎమోషనల్ తో కూడిన ఓ పవర్ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఉండబోతుందని స్పష్టమవుతుంది. రజనీకాంత్ స్టైల్, శిబి చక్రవర్తి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విజువల్ వండర్ ను 2027 సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్ లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు శ్లేషిస్తున్నారు. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఒకే సినిమా కోసం పనిచేస్తుండటంతో ఇటు తమిళంతో పాటు అటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. తమిళ చిత్రం లవ్ టుడేతో దర్శకుడిగా, నటుడిగా ఓవర్ నైట్ స్టార్ డామ్ తెచ్చుకున్న యంగ్ సెషన్ ప్రదీప్ రంగనాథ్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే కథలతో రావడంతో దిట్ట అయిన ప్రదీప్ ఈసారి ఇక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మీనాక్షికి ప్రదీప్ సరసన నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్ ఒక స్పెషల్ మైల్ రాయిల్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రదీప్ మార్క్ కామెడీతో పాటు విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండబోతుండటంతో ప్రాజెక్టు పై అప్పుడే ఆసక్తి మొదలైంది. ప్రదీప్ రంగనాథ్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆయన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా మార్చి నెలలో షూటింగ్ ను పట్టలెక్కించడానికి చిత్ర యూనిట్లు సన్నాహాలు చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు ఎక్కువ రోజులు కాకుండా ఒకే షెడ్యూల్ లో వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రదీప్ తన సినిమాల్లో ముందు నుంచి కూడా ప్రెజెంట్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్దుతున్నారు. మరి మీనాక్షితో కలిసి ఆయన చేసే ఈ మ్యాజికల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలిగా. ఈ ఇద్దరి క్రేజ్ కాంబో గురించి అధికారిక ప్రకటన వెలువడితే ఇక ఫ్యాన్స్ పండగే అని చెప్పవచ్చు. గతేడాది కిష్కింధపురి వంటి సాలిడ్ హర్రర్ థ్రిల్లర్లతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు మరో పవర్ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హైందవ అనే టైటిల్ ను ఖరారు చేయగా తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ఒక చేతిలో గొడ్డలి మరొక చేతిలో కడగలు పట్టుకొని పవర్ఫుల్ లుక్ లో శ్రీనివాస్ కనిపిస్తుండగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యారహం డిజైన్ పోస్టర్ కి హైలైట్ గా నిలిచింది. మేకర్స్ దీన్ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ తో పాటు అతను ఒంటరిగా ఉండేవాడు కాదు, అతనికి అండగా ఓ దేశ ఆధారాలే ఉన్నాయి అంటూ ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకులలో మరింతగా ఆసక్తి పెంచుతుంది. దీన్ని బట్టి సినిమాకు కథాంశం పురాణాలకు ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న ఒక్కసారి సాలిడ్ థియేటర్లని అర్థమవుతుంది. ఈ చిత్రానికి శామ్సిఎస్ సంగీతం అందిస్తుండగా మూన్ షైన్ పిక్చర్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాసు తన ఖాతాలో మరో భారీ హిట్ చేసుకోవడం ఖాయమనిపిస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.